ఈ బాటిల్ ఎవరికి సూర్య? నీకోసమే. వాట్? నా కోసమా? ఎస్. పెళ్లికి ముందు నువ్వు బయట వాటర్ తాగడం నాకు ఇష్టం లేదు. వై సూర్య? నీ హెల్త్ స్పాయిల్ అవ్వకుండా చూసుకోవడం నా డ్యూటీ కదా. ఓ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. ఈ బాటిల్ నీ దగ్గరే ఉంచుకొని దాహం వేసినప్పుడు దీనిలో వాటరే తాగు. ఎవరికి ఇవ్వద్దే. చెప్పులు ఇడ్చొస్తాను. శ్రీరామ శ్రీరామ, వచ్చారమ్మా వచ్చారా? ఆహా, ఎంతకాలమైందమ్మా మిమ్మల్ని చూసి. చాలా సంతోషం శ్రీరామ. ఇదిగో ఇదే బిల్డప్, ఇవే పొగడ్తులు. మా వాళ్ళంతా వస్తారు, వాళ్ళ ముందు కూడా మెయింటైన్ చేయి, ఓకేనా? అర్థం కాలేదు శ్రీరామ. అబ్బా ఏంటండి మీరు, ఆ మాత్రం కూడా అర్థం కాదా? ఇప్పుడు మా వాళ్ళందరూ వస్తారు, వాళ్లతో పాటు నా కూతురు, నా కాబోయే అల్లుడు కూడా వస్తాడు. వాళ్ల పేరుని చూసి విపరీతంగా పొగడాలి. మీ మాటలు విని వాళ్ళందరూ పొంగిపోవాలి. పొగడ్తల్లో నేను కించింత వీక్సుమండి. ఎలా పొగడాలో కాస్త అందిస్తే అలా అలా అలుగుపోతాను. ఓకే ఓకే, సాధారణంగా ఒక పేరుని చూస్తే ఆ పేరు అలా ఉన్నారు, ఈ పేరు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అని దేవుళ్ళు జంటలతో పోలుస్తారు కదా, అలా పోలుస్తూ పొగడాలి. హోస్, అంతేనా? అది మనకు వెన్నతో పెట్టిన విద్య. నాట్ ఓన్లీ దట్, మా అమ్మాయి అల్లుడు జాతకాలు చూశానని సూపర్గా ఉన్నాయని చెప్పాలి. అంటే శ్రీరామ, వాళ్ళిద్దరి జాతకాలు ముందు నేను చెప్పింది చేయండి అంతే, లేకపోతే దౌర్భాగ్యుణ్ణి. అర్థమైంది శ్రీరామ. ఓకే, నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తాను. అలాగే శ్రీరామ. రండి రండి, లోపలన్నీ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, పదండి. అదేంటమ్మా సామాన్య, అందరం కలిసి చెప్పులు అక్కడ వదిలేసి వచ్చాం కదా, నువ్వేంటి చెప్పులేసుకుని గుళ్ళోకి వస్తున్నావు? ఓ అవును కదా. ఏ గంగా, చెప్పులు అక్కడ స్టాండ్ లో పెట్టరా. అలాగే అమ్మగారు. గంగా, సామాన్య, గుడికొచ్చాం, ఇలా మన చెప్పులు ఇంకొకరితో మోయించడం తప్పు. దట్స్ ఓకే సూర్య, ఇది మా టెంపుల్ అని చెప్పాను కదా. గుడి మనదే కదా అని ఇలాంటి పనులు చేస్తే దేవుడు క్షమించడు. అది కాదు సూర్య. మామ్, సూర్య ఏది చెప్పినా కరెక్ట్ గా చెప్తాడు. సూర్య వర్డ్స్ ఆర్ గోల్డెన్ వర్డ్స్ ఫర్ మీ. అయ్యో షిట్. మామ్, say this. వాట్ బేబీ? వాట్ ఇస్ దిస్ బేబీ? కాస్త చూసుకొని నడవచ్చు కదా. చెప్పులు ఇంకొకళ్ళ చేత మోయించాలని చూసింది కదా, దానికి ఆ దేవుడు విధించిన శిక్ష అది. ఇప్పుడు ఎలా మామ్? గో అండ్ క్లీన్ యువర్ సెల్ఫ్, గో. నవ్వకండి, సామాన్య ఫీల్ అవుతుంది. అది ఫీల్ అవడం ఏమో గాని నువ్వు మాత్రం తెగ ఫీల్ అవుతున్నావు సాముదిన. ఇదిగో పోలీస్ అమ్మాయి,
బట్టలు మార్చుకొని వచ్చావు బానే ఉంది. ఆ చేతిలో కర్రెందుకు? మేడం, కాస్ట్యూమ్ మారినా మా పోలీసులకు మాత్రం కంటిన్యూటీ లాఠీ మాత్రమే. ఇది మా వృత్తి ధర్మమే మేడం. బానే ఉందిలే అమ్మా, బానే ఉంది. దుర్ముహూర్తం వచ్చేలోపు వెళ్ళాలి. పదండి పదండి, సామాన్య వచ్చేస్తుందిలే. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ తాం మఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, మీరు ఈ కలశానికి దండం పెట్టుకోండి. ఏ పద్మ, చూసావా పూజారి గారు ఇక్కడి నుంచి స్వాగతం పలుకుతున్నారు. అబ్బా ఎంత బాగా చేస్తున్నారో. చెప్పాను కదా, ఇట్స్ మై టెంపుల్ అని. అందరూ ముందుగా కుడికాలు ముందు పెట్టి ఆలయ ప్రవేశం చేయండి అమ్మా. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాత్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. రత్నమాల గారు, సామాన్య ఇంకా రాలేదేంటండి? ఈ పిల్లకి సమయ జ్ఞానం బొత్తిగా లేకుండా పోయింది. అయ్యో, అమ్మ సామాన్య, అమ్మ సామాన్య, ఇదిగో ఇది పట్టుకోమ్మా. నువ్వులే అమ్మ సామాన్య. ఆదిత్యవర్ణే తపసో ఓది జాతో వనస్పతిస్తవ వృక్షోద విల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరయాశ్చ బాహ్య అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినాసః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీరామ, రత్నమాల శ్రీరామ గారు చెప్పింది విన్నావా శ్రీరామ? ఈ శ్రీరామ గారి అంటే అయ్యి ఉంటుంది. అవును శ్రీరామ. శ్రీరామ, పుణ్యాహవచనం చేసిన పవిత్ర జలమిది. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వాస్థాంగతోపి వా. శ్రీరామ, అన్నీ యథావిధిగానే జరుగుతాయి. మీరేమీ కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఓం క్షీరోదన్మత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్తప్తాసనస్థ స్ఫటిక మణినిభైర్మౌక్తికైర్మండితాంగః. అమ్మా, మీరు కూడా బొట్టు పెట్టుకోండి. పూజారి గారు, శ్రీరామ, మీరు చెప్పింది అక్షరం పొల్లుపోకుండా శాస్త్ర ప్రకారం జరుగుతుంది శ్రీరామ. అమ్మా, మీరు ఈ కుంకుమ తీసుకోండి శ్రీరామ. అది కాదు పూజారి గారు. పద్మావదిన, కుంకుమే కదా సాముదినా, ఉండని. అది కాదు పద్మావదిన. నా మాట ఇంకెవరి మాట ఎలాగూ వినవు. ఇది దేవస్థానం. ఇక్కడేం జరిగినా అది దైవ సంకల్పం. కనీసం ఆ దేవుడి మాటైనా విను. క్షుద్విభాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధిం చ సర్వాన్ నిర్ముదమే గ్రహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్య పుష్టాం కరీషీం ఈశ్వరగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచ సత్యమశీమహి. పశూనామస్య మయి శ్రేయదాం యశః కర్తమేన ప్రజాభూతామయి సంభవకర్తమ శ్రియం వాసే మేఖలే మాతరం స్మృతమాలినీం ఆపశ్రుజంతు స్నిగ్ధాని చిక్కేత వసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసే మేఖలే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మాలినీం చంద్రాం హిరణ్మయీం నాకొద్దు పూజారి గారు, అది నాకొద్దు. కరణీం యష్టం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ తాం మఆవహ జాతవే. దైవ సంకల్పం.
శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అమ్మా మీరు కూడా అక్షంతలు వేయండి. దైవ సంకల్పం. యః శుచి ప్రేతో భూత్వా జుహుయాదాజ్యమన్మహం శ్రియః పంచదశార్చం శ్రీకామః ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. అమ్మా లోపలికి పదండి శ్రీరామ. పూజారి గారు ఒక్క మాట. చెప్పండి శ్రీరామ. వీళ్ళిద్దరికి ఈ మధ్య అస్సలు పడ్డం లేదండి. ఈ మధ్య కాదు, అప్పుడప్పుడు ఒకరంటే ఒకరికి పడకపోవడం ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండడానికి, ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరగడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు? ఓ ఇంతేనా? దీనికో మంచి తరుణోపాయం ఉంది శ్రీరామ. ఏంటది? శామ్ నువ్వు బాగు, నీకేం తెలీదు. పూజారి గారు మీరు చెప్పండి. ఇద్దరూ కలిసి నాగదేవతకి శ్రద్ధాభక్తులతో పూజ చేసి పాలాభిషేకం చేయాలి. అలా పాలాభిషేకం చేసిన తర్వాత ఆ పాలు నీలిరంగులోకి మారాలి. అలా మారితే ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరిగి కలకాలం అన్యోన్యంగా ఉంటారు శ్రీరామ. ఆ పూజ ఎక్కడ చేయించాలంటారు? ఎక్కడో ఎందుకు శ్రీరామ, మన గుడిలోనే ఉంది. అసలు మన గుడి ప్రత్యేకతే అది శ్రీరామ. అభిషేకం చేస్తే ఓ పని అయిపోతుంది. అలాగే పదండి చేయిద్దాం. శామ్, సూర్య రండి ప్లీజ్. దైవ సంకల్పం. శుచి ప్రియతో భూత్వా జుహుయాదాజ్యమన్మహం శ్రియః పంచదశర్చం చ శ్రీకామః సతతం జపేత్ ఆనందః కర్తమశ్చైవ చిక్లేత ఇతి విశ్రుతాః ఋషయస్తే త్రయః ప్రోక్తా స్వయం శ్రీరేవ దేవత. హలో, భక్తితో పూజ చేస్తున్నప్పుడు కూడా ఆ ముచ్చుమొహం ఎందుకు? కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా. బుద్ధులే, అదే బెటర్. అంటే ముచ్చుమొహమే బెటర్ అండి. అశ్వదాయి గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహి మే పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్తేశ్వాదిగవేరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్నుతే చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమేశ్వరీం చంద్ర సూర్యాగ్నివర్ణాభాం శ్రీమహాలక్ష్మీ ఉపాస్మహే వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః న క్రోధో న మాత్సర్యం న లోభో న శుభామతిః. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అష్టరుద్రరూపేభ్యః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం మనోహిగుం సీతాగ్నివేదో గామస్త్వం పురుషం జగత్ వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకపష్ణినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనం శ్రియం చ వరదం వందే శివం శంకరం. నమోస్తమంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. అమ్మ సామాన్య కడిగించాలి కానీ ఇంకెంతసేపు కడుగుతామ్మా? త్వరగా రామ్మా. చాలు రా ఆంటీ, ఇంకా పూర్తిగా పోలేదు. బ్యాడ్ స్మెల్ వస్తుంది. అయ్యో, ఈ పిల్ల వినదేంటి? అమ్మ సామాన్య రామ్మా, లేకపోతే ఇదిగో డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకున్నట్టు
మనం మాట్లాడిన పూర్ణ కుంభం కాస్త వాళ్ళకి వెళ్ళిపోతుందమ్మా. రామ్మా. అయిపోయిందంటే అయ్యో, రామ్మా. వచ్చేస్తున్నా. చిచి, ఏదో పెంట నాకు అంటుంది. చిచి, ఏదో పెంట నాకు అంటుంది. ఇటీ అమ్మా. ఆంటీ ప్లీజ్. అబ్బా, నన్ను వాష్ చేసుకోనివ్వండి. బేబీ, ఆంటీ మీరు ఇక్కడ టైం వేస్ట్ చేస్తూ ఉంటే అక్కడ జరగాల్సిందంతా సూర్యశ్యామలకు జరిగిపోతుంది. రాజీ గారు, మీరు బేబీని పిలవడానికి వచ్చి మీరు కూడా టైం వేస్ట్ చేస్తున్నారేంటి? ఏం చేయనండి. ఇవ్వండి. అయ్యో, నా కాళ్ళు. బేబీ, వెయిట్ మామ్. ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. నువ్వు ఇంకా ఇలా కాళ్ళు చేతులు కడుక్కుంటూనే ఉంటే గుళ్ళో దేవుడికి బట్టలు పెట్టడం, పూజ అవన్నీ ఆ సూర్యశ్యాముల చేత ఆ పూజ చేయించేస్తాడు. నో మామ్, ఐ వోంట్ అలౌ దెమ్ టు డు. కమ్ ఫాస్ట్. మీరు ఇంకా ఇక్కడ ఉన్నారేంటి? త్వరగా రండి. అవతల పూజారి గారు పూజ అంతా సూర్యశ్యామల చేత చేంజ్ చేస్తున్నారు. త్వరగా రండి మేడం. త్వరగా రా. మీరు వెళ్ళండి అమ్మా, నేను వస్తాను. తొందర పదండి. అమ్మా, ఇంతకు ముందు చెప్పినట్టు ఈ ఇద్దరి చేత పాలాభిషేకం చేయిస్తే ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. ఇక ఆలస్యం ఎందుకు పూజారి గారు? మొదలు పెట్టండి మరి. అలాగే. నువ్వు కానివ్వమ్మా, పూజే కదమ్మా, చెయ్యమ్మా. రే కానివ్వరా. దైవ సంకల్పం తీసుకో. ఓం హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీశాదిదేవగణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమ దేహి కరావలంబం దేవాదిదేవగణాధినాథ దేవేంద్రవంద్య మృదు పంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సంగీత కీర్తే వల్లీసనాథ మమ దేహి కరావలంబం. ఓం యత్ర యోగేశ్వర కృష్ణో. అమ్మా, మీ చెయ్యి అలా పెట్టేయండి అమ్మా. మీరు హరి ఓం ఓం కారణేమినిః శౌరి శూర శౌరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కేశియః హరిః కామదేవః కామపాలః కామీ కాంతకృతాగమః అనిర్దేశ్యవ పుర్విష్ణుర్వీరోనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః. అలా పాలాభిషేకం చేసిన తర్వాత ఆ పాలు నీలి రంగులోకి మారాలి. అలా మారితే ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరిగి కలకాలం అన్యోన్యంగా ఉంటారు శ్రీరామ. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. పూజారి గారు, మీరు చెప్పినట్టు వీళ్ళు అభిషేకం చేసిన పాలు నీల రంగులోకి మారాయి. అంటే వీళ్ళు ఏముంది శ్రీరామ, కాబోయే ఈ వధూవరుల మధ్య త్వరలో క్రమంగా విభేదాలు తొలగిపోయి కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు శ్రీరామ. పూజారి గారు, పూజారి గారు, ఆగండి. అమ్మ సామాన్య, పరిగెత్తమ్మా. అక్కడ అన్ని జరిగిపోతున్నాయి. పరిగెత్తమ్మా. ఇదేంటి రత్నమాల గారు భద్రకాళ్ళ ఇంత కోపంగా వస్తుంది? ఆవిడే కాక మరో ఇద్దరితో పాటు ఆగ్రహంగా వస్తోంది శ్రీరామ. ఏమైంటుంది? ఇప్పుడు మా వాళ్ళందరూ వస్తారు. వాళ్లతో పాటు నా కూతురు, నా కాబోయే అల్లుడు కూడా వస్తాడు. వాళ్ళ పేరుని చూసి విపరీతంగా పొగడాలి. మీ మాటలు విని వాళ్ళందరూ పొంగిపోవాలి. అది సంగతి. వీళ్ళని పొగిడే మహత్తర కార్యక్రమం ఉంది కదూ, అది మర్చిపోయానేంటి శ్రీరామ? శ్రీరామ, మీ జంటను చూస్తుంటే జనక మహారాజు కొలువులో శివధనస్సు విరిచి సీతాదేవిని పరిణయమాడి వస్తున్న సాక్షాత్తు ఆ సీతారాముల్లా ఉన్నారు శ్రీరామ.